జాతకం ఏదో అభివృద్ధి చేద్దామని విషయం తెలియక సుజాత గారు ఎవరి జాతకం ఏంటో, ఎవరి హస్తం ఎలాంటిదో, ఏ పాదం పౌరు ఎంత డేంజరో తెలియక ఈ స్థలం ఇచ్చారు. దక్కిందే చాలు కబ్జాలోకి తీసుకుందామని, దానికి అందర్నీ సాక్షుల్ని చెయ్యొచ్చని మొక్కలు నాటే కార్యక్రమం అని పేరు పెట్టి మొక్కలతో సహా అందర్నీ వెంటేసుకొచ్చింది. వచ్చాక గాని అన్నీ తెలిసి రాలేదు. అది పిఠాపురం సీతామహాలక్ష్మి గారి గ్రహస్థితి. తెలిసిందా సుజాత గారు? ఏంటి నా గ్రహస్థిత? నువ్వు సీత, ఏం వాగుతున్నావే భాగీరథి? ఉన్నదే అన్నాను మంగతాయారు గారు. నా సీత అరికాలి సిరిలేదే నీ బతుక్కి. నీ స్థితి పరిస్థితి చూసుకో. దాన్నంటావెందుకు? ఏంటో అంత సిరి స్థితి మేడల్లో ఉంటుందా, మిద్దెల్లో ఉంటుందా? కార్లలో తిరుగుతుందా, కలెక్టర్ ఉద్యోగం ఏమైనా చేస్తుందా? గుడిసెల్లో ఉంటూ గిద్దెడుండుకు తింటుంది. అదేనా సిరి? అదేనా నాకన్నా గొప్ప స్థితి? అయినా ఇంత జరిగాక ఇంకా సమర్థింపు మాటలేమిటో? అంత ఇచ్చకాలపు పచ్చి పులుసేంటో? మనవడు తాళి కట్టాడు, ఆయన గారి తల్లిని పోగొట్టింది. తర్వాత నీ ఇంట్లో కాపురం పెట్టింది, చిన్నాడి సంసారంలో చిచ్చు పెట్టింది. మొన్నేమో పార్లర్లో చేరింది. ఆ పార్లర్ కాస్త వేలానికి తెచ్చింది. ఇప్పుడు తనది, ఈ స్థలం తనది అనుకుంది. సర్వనాశనమైంది. నష్టజాతకానికి ఎత్తుపీటలన్నట్టుంది. చూడండి అమ్మమ్మ గారు ఎలా అంటుందో. ఏమంది? ఏం జరిగిందో అదే అంది. ఏమిటే జరిగేది? అయినా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. సీతారాములు వనవాసం వెళ్ళినంత మాత్రాన వాళ్ళ విలువేం తగ్గలేదే. ఆహాహాహా, ఏం పోలిక, ఏం పోలిక! ఇంకా వాళ్ళు దేవుళ్ళని నెత్తినెత్తుకో. పాదం పవరు తెలిసొచ్చేలా చేస్తుంది. భాగీరథి, అందరి జాతకాలు దోషం అంటున్నావు. ముందు నీ జాతకం ఏంటో అది సరిచేసుకో. గ్రానీ, ఇప్పుడు ఈ పంచాయతీలు ఎందుకు? ఏం చేద్దామో చెప్పండి. ఇప్పుడు చెప్పడానికి ఏముంది? ఎలా వచ్చామో అలాగే తిరుగు ప్రయాణమే. నోర్మోయ్, ఎలా వచ్చామో అలా వెళ్ళడం కాదు, ఎవరి పని చేశారో తేల్చుకొని శిక్ష వేసి మరీ వెళతాను. అది ఎలా తెలుస్తుంది నాన్నమ్మ? ఎలా తెలవడం ఏమిట్రా?
మీరిద్దరు వెళ్ళి ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. పోలీసులు వాళ్ళే ఎంక్వైరీ చేసి ఇది ఎలా జరిగిందో వాళ్ళే తెలుస్తారు. మంగ, ఇదంతా ఇప్పుడు ఏ పనేనా? అవునవును, ఇప్పుడెలా తేలుద్ది? నువ్వు నోరు ముయ్యవే. ఎందుకు కాదండి, పోలీసులు తలుచుకుంటే అదెంత పని. మనం ఎవరెవరిని అనుమానిస్తున్నామో వాళ్ళ పేర్లు చెప్తాం. వాళ్ళే తీగలాగి డొంకంతా కదిలిస్తారు. ఎవరి మీద అనుమానం చెప్తారు? ఎవరి మీద ఏంటి, నీ మీదే అనుమానం అని చెప్తాము. ఎలా ఎదుగుతావో చూస్తాను అని అక్కడన్నావు, ఇక్కడ ఇలా చేయించావు. నాకు నీకన్నా శత్రువులు ఎవరూ లేరు. సీత, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను మీతో పాటే వచ్చా, నాకేం తెలుసు? మరి నువ్వెందుకే భుజాలు తడుముకుంటున్నావు? నేనేం భుజాలు తడుముకోలేదు, ఊరికే అడిగా. అసలు నువ్వెందుకు వచ్చావు? ఆ మాట నీ వదిన్నడుగు. తను నా ఎదుగుదల దగ్గరుండి చూద్దు గాని రా అని ప్రత్యేకంగా పిలిచింది. అందుకే నీకిష్టం లేక ఈ పని చేయించావా? నాకిలాంటి చాటుమాటు వ్యవహారాలు చేయించాల్సిన అవసరం లేదు. నువ్వు చేసేదే ఇలాంటి పనులు. నీ గురించి ఎవరికి తెలియదే? అయితే వెళ్ళమను, వెళ్ళి కంప్లైంట్ చేయమను. అందరి అనుమానాలు తీరుతాయి. రేయ్, మీరు వెళ్ళా కంప్లైంట్ అది ఇచ్చిరండి రా. పదన్నయ్య. నమస్తే సార్, నా పేరు పిఠాపురం సాకేత్ వర్మ. తను మా అన్నయ్య రఘురాం. నమస్తే సార్. పిఠాపురం అంటే? ఎస్, మీ గుర్తొచ్చి పిఠాపురం మంగం గారు మా నాన్నమ్మే. నాకు గుర్తుకు రావడం ఏంటి? నువ్వు పిఠాపురం అనగానే నాకు శక్తిపీఠం గుర్తుకొచ్చింది. మా గ్రాని శక్తిపీఠం అమ్మవారంత పవరున్న మనిషి, ప్రముఖ పారిశ్రామికవేత్త. అయితే కావచ్చు. వారి బయోడేటా నాకెందుకు గానీ ముందు మీరు ఎందుకు వచ్చారా చెప్పండి. షీ క్లబ్ చైర్మన్ సుజాత గారు నా భార్యకు రామభద్రపురంలో హెర్బల్ మొక్కలు పెంచుకోవడానికి స్థలం ఇచ్చారు. సంతోషం. దాంట్లో నాటడానికి మొక్కలు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. గుడ్, వెరీ గుడ్. అది సంతోషమే. ఇవాళ ఆ స్థలంలో మొక్కలు నాటుదామని వచ్చాం. చాలా చాలా సంతోషం. బందోబస్తు ఏమైనా కావాలా? బందోబస్తు ఏం అవసరం లేదు. రాత్రి ఎవరో ఆ స్థలంలో యాసిడ్తో దాడి చేసి మొత్తం స్థలాన్ని నాశనం చేశారు. గడ్డి కూడా మొలవకుండా చేశారు. అలాగా? స్థలం మీద కూడా యాసిడ్ దాడా? కొత్తగా ఉందే. కొత్త పాతో తర్వాత అండి. మేము ఆ విషయంగానే కంప్లైంట్ ఇద్దామని వచ్చాం. మీరు వెంటనే ఎంక్వైరీ చేసి దోషులెవరో తేల్చి కఠినంగా శిక్ష పడేలా చేయాలి. షూర్, అలాగే చేద్దాం. మేము ఉన్నదే అందుకు. మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా? వాళ్ళ పేర్లు ఏమైనా మీకు తెలుసా? మాకేం తెలుస్తాయండి, మేము ఈ ఏరియాకి కొత్త. మేము కంప్లైంట్ ఇచ్చేది మిమ్మల్ని ఎంక్వైరీ చేయమనేగా. నేను అదే అంటున్నాను బాబు. ఈ ఊరు మీకు ఎలా కొత్తో ఈ కేసు కూడా నాకు అలాగే కొత్త. నేను సెక్షన్స్ వెతకాలి ఎఫ్ఐఆర్ రాయడానికి. ఇంతకీ ఆ ల్యాండ్ ఎక్కడన్నారు? ఆ, రామభద్రాపురం. అది బొబ్బిల్ టౌన్లోకి వస్తుందా, రూరలా, లేక రామభద్రాపురంలోనే ఉందా? పోనీ సర్వే నెంబర్ ఏమని చెప్తారా? లేదండి, సర్వే నంబర్ తెలీదు. ఎమ్మెల్యే గారి మేనకోడలు సుజాత గారు ఆ స్థలం ఇచ్చారు. చూడండి, నాకు చుట్టరేగలతో పనే ఉంది, కేసే ముఖ్యం. పైగా నేను నికార్సైన ఆఫీసర్ని. కంప్లైంట్ ఎంత క్లారిటీగా ఉంటే కేసు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. కేసు ఎఫ్ఐఆర్ రాశాక మా తరపున ఓటమి ఉండకూడదు కదా. పీపీ గారు మమ్మల్ని తిడతారు. పోనీ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఆ, ఇంకా వారు మాకు ఏం రాసివ్వలేదండి. వాట్, రాసివ్వలేదా? అయితే మీకు కంప్లైంట్ రాసిచ్చే ఛాన్స్ కూడా లేదన్నమాట.
అదేంటి అలా అంటారు? ఆ ల్యాండ్కి మీరు ఓనర్స్ కాదు, గిఫ్ట్ ఇచ్చారనే కాగితం కూడా లేదు. అలాంటప్పుడు అసలు మీకు ఆ చోట్లో మొక్కలు నాటే హక్కే లేదు. ఇంకా దాడి కేసి ఎలా పెడతారు? అది మీది అన్న ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. సొమ్ము మీది కానప్పుడు పోయిందని చెడిపోయిందని కేసు ఎలా పెడతారండి? అయితే మీరు కంప్లైంట్ తీసుకోరా? అదేగా నేను చెప్పిన దాంట్లో సారాంశం. మీకు ఆ స్థలం మీద ఉన్న హక్కేంటో చూపించండి, అప్పుడు నేను రంగంలోకి దిగుతాను. ఇదే ఫైనలా? ఏం బాబు ఫైనలా లాక్ చేయనని అడుగుతావు? ఇదేమో టీవీ షోనా? ఊరికి ఊపుకుంటూ వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే నేను బుర్రను బొలేరా వేసుకొని ఆ బజారు ఈ బజారు వెతకడానికి నేనేం బుర్ర తక్కువ ఉన్నా? రైట్స్ సంపాదించుకురండి, నేను లెఫ్ట్ రైట్ అంటూ బయలుదేరతా. ఎంతసేపు ఈ పడిగాపులు? వెళ్ళిన వాళ్ళు ఇంకా రారే? ఎస్ఐ గారు ఉన్నారో లేరో, ఒకవేళ ఉన్నా ఈ వివరాలన్నీ చెప్పాలిగా. అయినా నువ్వు పడికప్పులు కాయాల్సిన పని ఏమిటి? నీ దారి నేను వెళ్ళొచ్చుగా. నన్ను అనుమానించారుగా, అందుకే ఉన్నాను. నీ సంగతి పోలీసు వాళ్ళు తేలుస్తారులేవే. చూడు మంగా, నా సంగతి నా ఇలాకాలో తేల్చేవాళ్ళు ఇంకా పుట్టలేదు. పుట్టినా తేల్చలేరు. అయినా పోలీసులు కేసులు ఇవేం కొత్త కాదు. దడిచే పిరికిదాన్ని కాదు, పిచ్చిదాన్ని అంతకన్నా కాదు. మరి ఇక్కడే ఉండడం ఎందుకు? వెళ్ళొచ్చు కదా. పెద్దదాన్ని. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సుజాత గారు, మన ఊరి వాళ్ళ మీద వీళ్ళెవరండి కేసులు పెట్టడానికి? పోలీసుల వేధింపులు వాళ్ళెందుకు భరించాలి? భయపడుతున్నావా భాగీరథి? పౌరుషాల గడ్డలో పుట్టి పిరికితనంగా మాట్లాడుతున్నావేమిటే? అమ్మమ్మ గారు, సీత, రఘుకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగే అమ్మమ్మ గారు. చెప్పు సీత. అమ్మమ్మ గారు కంప్లైంట్ అది వద్దు, వచ్చేయమంటున్నారు. ఏ ఎందుకు? ముందు మీరు వచ్చేయండి. ఇక్కడ ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోవడానికి ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారులే. సరే, వచ్చేస్తున్నారు అమ్మమ్మ గారు. పదరా సాకేత్. ఏమైందన్నయ్య? నాన్నమ్మ అవసరం లేదు రమ్మంటుంది. అదేంటి? మిమ్మల్ని నమ్మక. పోయిన ప్రతి సొమ్ముకి ఇలాగే ఓనర్షిప్ సర్టిఫికేట్లు అడుగుతూ ఉండండి. కేసులు లేకుండా షో కేసుల్లో ఉన్న బొమ్మల్లా ఉండద్దు. పదరా సాకేత్. పదన్నయ్య. ఓ సోస్, నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా? ఐ హ్యావ్ ఫాలోడ్ మై లీడర్. చూడు భాగీరథి, సీత వాళ్ళని రమ్మని ఫోన్ చేసింది కదా, ఇంకా మీరెందుకు ఇక్కడ? తమరు వెళ్ళండి. వెళితే మళ్ళీ ఏమంటుందోనని ఆగాను. నీ సంగతి తెలిసిపోయిందిగా, అనాల్సినవన్నీ అన్నాం. తమరిక దయచేయండి. సీత, వెళ్ళమంటున్నారుగా, వెళ్ళండి. ఏమైంది వదినా? ఏం జరిగింది? ఎందుకు రమ్మన్నారు? మీరు వెళ్ళిన తర్వాత ఆ భాగీరథి
దీన్ని బట్టి చూస్తే ఇదంతా చేయించింది ఆ భాగీరథి అని క్లియర్గా అర్థమవుతుంది. అందులో ఏ డౌటు లేదు. నా మీద అక్కసుతో తనే ఈ పని చేయించి అక్కడ ఆ ఎస్ఐని కూడా మేనేజ్ చేసి ఉంటుంది. అందుకే అతను అలా మాట్లాడాడు. ఏమన్నాడ్రా? నువ్వు పిఠాపురం అనగానే నాకు శక్తిపీఠం గుర్తుకొచ్చింది. ఈ ఊరు మీకు ఎలా కొత్తో ఈ కేసు కూడా నాకు అలాగే కొత్త. పోనీ సర్వే నెంబర్ ఏమని చెప్తారా? ఆ ల్యాండ్కి మీరు ఓనర్స్ కాదు. అసలు మీకు ఆ చోట్లో మొక్కలు నాటే హక్కే లేదు. ఇంకా దాడి కేసు ఎలా పెడతారు? అలా మాట్లాడాడు. దొంగ ముఖంది. అది ఇది అంటూ కథ నడిపింది. ఏదో ఒకటి కేసు పెట్టి మనం చెడ్డవాళ్ళం అనిపించుకోవటం ఎందుకు? పదండి వెళదాం. అవునమ్మమ్మ గారు, మనకి ఆవిడతో తగద ముఖ్యం కాదు. ఎలాగైనా సరే ఈ మొక్కల్ని 2 రోజుల్లో ఎక్కడో ఒక చోట నాటడం ముఖ్యం. మా టార్గెట్ మేము ఎదగడమే, తనతో పంతం కాదు. పదండి అమ్మమ్మ గారు, వెళ్దాం. పదండి. ఉమ్. సీత పేరున ఏం చేసినా కలిసి రాదు. మనవడు తాళి కట్టాడు, ఆయన గారి తల్లిని పోగొట్టింది. నష్టజాతకానికి ఎత్తుపీటలన్నట్టుంది. ఏంటి సీత ఇలా అయింది? కావాలని చేశారు. వాళ్ళ పాపానికి మనమేం చేయగలం? వాళ్ళనేదో చేయడం కాదు, నెక్స్ట్ మనమేం చేయాలి? డిఎఫ్ఓ గారు పెద్ద మనసుతో మనకు పెద్ద సాయం చేశారు. వాళ్ళేమో ఆ నేలే పనికి రాకుండా చేశారు. ఈ మొక్కల్ని అలా వదిలేలేం కదా. ఇప్పుడేం చేద్దాం? తిరిగి ఇచ్చేద్దామా? అలా చేస్తే మన మీద, మన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పోతుంది. మరొకసారి మనకి హెల్ప్ చేయరు. మరి ఈ మొక్కల్ని ఎలా కాపాడదాం? ఎక్కడో అక్కడ నాటాల్సిందే కదా. పోనీ నాన్నమ్మని అడిగి పొలంలో నాటుదామా? అప్పుడు మనం ఓడిపోయిన వాళ్ళం అవుతాం రాకు. ఈ మొక్కలన్నీ చచ్చిపోతాయి కదా సీత. అలాగే ఉంచితే 2-3 రోజులు అన్నీ వాడిపోతాయి. చూద్దాం, ఆ దుర్మార్గులకి గెలిచే అవకాశం ఇస్తాడా ఆ దేవుడు? భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద. స్వామి చరిత్ర ఎరిగిన దానవు, తత్వం తెలిసిన దానవు, అలా విచారంగా ఉన్నావేంటమ్మా? నష్టం జరిగిపోయింది స్వామి. మనసుకి కష్టంగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. కష్టనష్టాలు ఏవీ శాశ్వతం కాదని తెలిసి కూడా దిగులు పడితే ఎలా? ఎంత కష్టమైనా మేం భరించగలం, కానీ చిన్న చిన్న మొక్కలు స్వామి, అవేం తట్టుకోగలవు? చచ్చిపోతాయి కదా. మొక్కలా? అవును స్వామి, మేము వనం పెంచుతామంటే గవర్నమెంట్ ఇచ్చింది, కానీ అవి నాటే చోటుని దుర్మార్గులు నాశనం చేశారు. ఇప్పుడు వాటిని ఏం చేయాలో మాకు తెలియడం లేదు. ఎన్నాళ్ళని నీళ్లు పోస్తూ వాటిని ఆ కవర్లలో బ్రతికించగలం? సమస్యకి పరిష్కారం మన చేతుల్లో లేనప్పుడు చేతులెత్తి ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించడమే. నాకు తెలిసిన ఒక చిన్న సూత్రం చెబుతాను. ఆ భోళాశంకరుడు మీ కోరిక తీర్చే మార్గం తక్షణమే చెప్తాడు. చేస్తారా? ఆ మొక్కల్ని బతికించుకోవడానికి ఎంత కఠినమైనా కష్టమైనా చేస్తాం స్వామి. జీవం విలువ తెలిసి ప్రాణిని కాపాడాలనే మీ ఆరాటం ఆ శివయ్య గ్రహిస్తాడు. తప్పకుండా మేలు చేస్తాడు. వేయించిన గోధుమ పిండితో బెల్లం కలిపి 108 లడ్డూలు చేసి ఆ పార్వతీ పరమేశ్వర్లకు నైవేద్యం పెట్టి చుక్కలు పొడిచాక ఆవుకి తినిపించిన, గంగమ్మలో కలిపిన
వెంటనే ఆయనే దారి చూపిస్తాడు.